నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకి మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య కేంద్ర సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సూచించారు. బుధవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. కాదన్నా డిటిటి మెంబర్ వెళ్ళి అలా వేసి కూర్చున్నాను. ఇంకెందరో అన్అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు. ఆ మెంబర్స్గా హరహరి ప్రసాద్ గారు, అదేవిధంగా రవిప్రసాద్ ఇద్దరు ఎంపీ కాబడ్డారు. వారు కూడా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ అవసరాలకు మీకు ఏ విధంగా చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు నా దృష్టికి తీసుకురాకుండా వీటి ఇబ్బందులు సెకండ్ ఫ్లోర్గా ఉన్నటువంటి దాన్ని కూడా త్వరగా పూర్తి చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలి. మీరు కూడా కాంట్రాక్టర్ అయినా ఇంజనీరింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాట్లాడతాను. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏమేమి అవసరమో మీకు సంబంధించినటువంటి డాక్టర్స్ వారి వారి శాఖలకు సంబంధించినటువంటి అవసరాలు ఏమన్నా క్లియర్గా గతంలో గవర్నమెంట్తో మీరు కరస్పాండెన్స్ చేస్తున్నా లేదు ఇప్పుడు మీరు మళ్ళా ఇంకా అదనంగా ఏదైనా అవసరమైనా కూడా మీరు అవన్నీ కూడా నాకు ప్రిపేర్ చేసి నా దృష్టికి తీసుకొచ్చేటైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ హెల్త్ మినిస్టర్ గారు తీసుకెళ్ళి తప్పనిసరిగా అవన్నీ కూడా తీసుకురావడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాను. మీదే ఆలోచన, మీరు ఏం చేయాలో మీరు నాకు పూర్తి నివేదిక ఇవ్వండి. అవన్నీ కూడా తీసుకురావడానికి నేను పూర్తిగా చొరవ తీసుకుంటాను. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడతాను, సంబంధిత అధికారులతో మాట్లాడి తప్పనిసరిగా ఇది కూడా మన సిఎస్సి తీసుకోవడానికి పూర్తిగా నేను చొరవ తీసుకుని పనిచేస్తానని చెప్తున్నాను. 30 పడకల హాస్పిటల్ అన్నిటికీ కూడా మరి ఈరోజు చూసాను కింద కూడా గర్భిణీ స్త్రీలు కానీ ఇతర ఇబ్బందులతో వచ్చినటువంటి పేషెంట్స్ చాలామంది ఉన్నారు. రోజు 150 మంది పైన ఓపీ కూడా అవుట్ పేషెంట్స్ వస్తామని డాక్టర్ చెప్పారు. అదేవిధంగా ఇన్ పేషెంట్స్ కూడా డెలివరీస్ కానీ ఇతరత్ర ఎమర్జెన్సీ కేసెస్ కావాలంటే ఇన్ పేషెంట్ కూడా జాయిన్ చేసుకుంటాము. ఇన్ పేషెంట్కి సంబంధించి వార్డు ఇబ్బందులు ఉన్నాయి. పక్కనే నూతనంగా నిర్మాణం జరుగుతున్నటువంటి బిల్డింగ్లో అది పూర్తిగా అందుబాటులోకి వస్తే అక్కడ ఐపీ సేవలు అందించడానికి ఈజీగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. అది కూడా 2 ఫ్లోర్స్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ పూర్తయింది. 15-20 రోజుల్లో ఆ కాంట్రాక్ట్ అది కంప్లీట్ చేసి మనకు అప్పచెప్తారని కూడా చెప్పారు. అది అందుబాటులోకి వస్తే ఈ ఇన్పేషెంట్కి సంబంధించినటువంటి అసౌకర్యాలు కూడా తొలగిపోతాయి అనేది అర్థమవుతాం. వేమూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్యేతర సిబ్బంది ఉన్నటువంటి ఆ నంబరు విధానం కానీ అన్నీ కూడా సూపరింటెండెంట్ గారు తీసుకురావడం. అదేవిధంగా స్థానికంగా కూడా కొన్ని సమస్యలు కూడా తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడు ఉన్నటువంటి అసౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సౌకర్యవంతంగా మార్చడానికి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నేను సహకరిస్తానని చెప్పి
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులకి వీడ్కోలు సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలియజేశారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ గురించి చాలా సందర్భాల్లో చెప్పడం అదేమిటంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, క్యాంపస్ బాగుంది, దాదాపు 60-70 మంది పిహెచ్డి ప్రొఫెసర్స్ మీ దగ్గర ఉన్నారు. మీ హరిణి మేడం గారు కూడా వాళ్ళ హస్బెండ్ కంటిన్యూగా పాలిటిక్స్లో మాత్రమే ఉన్నాడు. అలాగే ఇక్కడ చాలా మంది మీకు ఆడున్న మాస్టర్లు కూడా మాతోనే ఉన్నారు. అన్నిటికంటే కూడా రామకృష్ణ గారు లక్ష్మణరావు గారితో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మాకు ఒక రిలేషన్ ఉంది. ఈరోజు రిలేషన్ వైజ్గా రాలేదు నాకు. మూర్తి గారు, సుబ్బారావు గారు, మీ మేడం హరిణి గారు, యువకుడు వెంకట గోపీచంద్, వాళ్ళందరికీ కూడా నమస్కారం. మరి చాలా సందర్భాల్లో మన స్టూడెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే నేను కూడా 2001లోనే ఒక కాలేజీ స్థాపించాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు అంటే అన్ని సంవత్సరాలు ఉన్నారా? ఫైనల్ ఇయర్ ఉంది. 4 years. ప్రధానంగా ముందు సెయింట్ ఆన్స్ కాలేజ్ గురించి మనం ఒక్కసారి తెలుసుకుంటే, నేను ఎవరిని పొగిడే టైప్ కాదు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కోనూరు సతీష్ శర్మ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గర్వించదగ్గ విషయమని మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తేలికేపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం వినుకొండ పట్టణంలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర స్థాయిలో గత 16వ తారీఖు మార్చి 2025 గుంతకల్ నందు కసాపురం శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి యందు జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా శ్రీ కోనూరు సతీష్ శర్మ గారిని మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీ హెచ్కే మనోహర్ గారిని మరియు కోశాధికారిగా ఎన్నుకోబడినటువంటి శ్రీ పులిపాక ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగినది. ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో వీరితో పాటుగా అడ్వైజర్ కమిటీ చైర్మన్గా అంతకుముందు అధ్యక్షుడిగా చేసినటువంటి శ్రీ సత్యవాడ దుర్గా ప్రసాద్ గారిని అడ్వైజర్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడి, మరియు ఈ యొక్క కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ యొక్క అన్ని ప్రాంతాలకు కూడాను కొంతమంది డైరెక్టర్లని అందులో ఎన్నుకోవడం జరిగినది. వీరితో పాటుగా మన యొక్క వినుకొండకు సంబంధించినటువంటి వారిలో పుర ప్రముఖుల్లో మన యొక్క రాష్ట్ర పౌరోహిత విభాగం ఉపాధ్యక్షుడిగా శ్రీ ఎడవల్లి శ్రీనివాస శర్మ గారిని మరియు అర్చక విభాగం ఉపాధ్యక్షుడిగా శ్రీ నారాయణ రామ్మోహనాచార్యులు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశం జరిగి తర్వాత ఈ యొక్క సమావేశం నందు ఎన్నుకోబడినటువంటి సభ్యులందరూ కూడాను రేపు రాబోయే 15వ తారీఖు ఏలూరు నందు అంబికా ఫ్లవర్స్లో ప్రమాణ స్వీకారాలు మరియు ఈ యొక్క కార్యక్రమంలో ప్రముఖులకు ఉగాది పురస్కారాలు కూడాను ఇవ్వడం జరుగుతున్నది. కావున మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బ్రాహ్మణ బంధువులందరూ కూడాను పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కూడాను కోరడం జరిగినది. ఇట్లు అధికార ప్రతినిధి తేలికేపల్లి వెంకటేశ్వర్లు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత నెల మార్చి 16వ తారీఖున కసాపురంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికల్లో ఎన్నిక అనేది లేకుండా కోనూరు సతీష్ శర్మ గారిని అధ్యక్షులుగా, అట్లానే సెక్రటరీగా హెచ్కే ప్రసాద్ గారిని, హెచ్కే మనోహర్ గారి కర్నూలు సెక్రటరీగా, అట్లాగనే
పొన్నూరు ప్రసాద్ గారిని కోశాధికారిగా నియమించడం జరిగింది. అయితే ఇది 1984లో ఈ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేది కుర్తాలం పీఠాధిపతి గారిచే స్థాపించబడింది. ఇది మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రతి చోట దీని మూలాలు ఉన్నాయి. దీనిలో సభ్యులుగా ఉండటం అనేది వినుకొండలో మేమందరం ఉండటం మా అదృష్టంగా భావించాం. ఎంతో కాలంగా దీంట్లో మేము కొంత సేవ చేసుకుంటూ వచ్చాం. ఆ సేవని గుర్తించి మనకి వినుకొండ కూడా కొన్ని పదవులు మేము ఎప్పుడు ఎల్లవెల్లా వాళ్ళకి అందుబాటులో ఉండటం వల్ల రాష్ట్ర అధికార ప్రతినిధిగా మనకి తెలికేపల్లి వెంకటేశ్వర బాబు గారికి, అట్లానే పౌరోహిత్య విభాగం నుంచి మనకి డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ గారికి, అట్లానే అర్చక విభాగం నుంచి నారాయణ రామ్మోహనాచార్యులు గారికి, అట్లానే రాష్ట్ర ఈసీ మెంబర్గా నా పేరు లక్ష్మీ నరసింహమూర్తి గారికి, అట్లానే రాష్ట్ర అధ్యక్షులుగా మన శేషాయి శర్మ గారికి, అట్లానే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా గుర్తించి వినుకొండ నుంచి స్టేట్ ఈసీ మెంబర్గా నారాయణ ఆనందాచార్యులు గారిని, అట్లానే నరసింహాచార్యులు గారిని గుర్తించి మేము ఎల్లవేళ దీనిలో ఈ సంఘంలో యాక్టివ్గా ఉండటం వల్ల మా అందరికీ కూడా గుర్తించి పదవులు ఇచ్చారు. ఇది ఇంకొద్దిగా విస్తరించి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరినీ కూడా ఒక వెబ్సైట్ ద్వారా అందరికీ కూడా మేము దీన్ని ఒక వెబ్సైట్లో అక్కడ ఉన్నటువంటి బాగా గట్టిగా ఉన్న వాళ్ళందరినీ బ్రాహ్మణులని దీంట్లో సభ్యులుగా చేరుస్తున్నాము. ఈ వెబ్సైట్ ద్వారా దీన్ని ఒక ఎన్ఆర్ఐ వింగుగా ఏర్పాటు చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికంగా ఉండేవాళ్ళు లేదా బాగా ఉన్నా కూడా మంచి చదువుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి తోడ్పాటు ఇవ్వడం కొరకు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ బాడీ విస్తరిస్తోంది. ఎన్ఆర్ఐ వింగ్ని ఏర్పాటు చేసి వెబ్సైట్ ద్వారా ఇప్పటికే కొంతమంది చాలా మందిని సభ్యులుగా చేర్చుకుంటున్నాం. అట్లానే ఇక్కడ ఒక చైర్మన్ గా దీనికి మనకి సత్యవాడ దుర్గా ప్రసాద్ గారు ఏలూరు, ఆయన దీనికి వెబ్సైట్ కీలకంగా మనకు ఉంటూ అందరినీ కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎన్ఆర్ఐలు చాలా మంది ఆ వెబ్సైట్ లోకి వస్తున్నారు. మన బ్రాహ్మణులకు కావాల్సినటువంటి అవసరాలని చదువులకు ఉపయోగంగా వివాహాలకు కానీ ఏ వేటికైనా ఆపదలో ఉండే వాళ్ళకి ఆదుకోవటం కోసం ఈ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బాగా బలపడటం కొరకు ఎన్ఆర్ఐ వింగ్ ఏర్పాటు చేస్తుంది. దీంట్లో సభ్యులుగా ఉండటం మన అదృష్టం. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ సంఘానికి కనుక వస్తే మనం వినుకొండకి ఇంకొద్దిగా మనం ఎక్కువగా ఇక్కడుండే పేద విద్యార్థులకు కానీ స్కాలర్షిప్లు ఇప్పించడంలో కానీ వివాహాలకు సంబంధించి కానీ మన బ్రాహ్మణులకి మనం కూడా ఎక్కువ మంది సభ్యులుగా ఉంటే దీనికి మనం ఎక్కువ సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య తరఫున వినుకొండలో 50 మంది దాకా మేము ఒక 3-4 ప్రారంభమయ్యి ఇప్పుడు 50 మంది సభ్యులం అయ్యాము. ఒక 4 పదవులు కూడా మనం ఈరోజు పొందగలిగామంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండటం వల్లే. కాబట్టి మనం మన సంఘం నుంచి ఎక్కువ ఫలాలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పదవులు అందుకున్నటువంటి సత్యవాడ చైర్మన్ సత్యవాడ దుర్గా ప్రసాద్ గారికి, అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ గారికి, హెచ్కే మనోహర్ గారికి, ప్రసాద్ గారికి అందరికీ కూడా ఇక్కడ వినుకొండలో పదవులు పొందినటువంటి తెలికేపల్లి వెంకటేశ్వర్లు మా శ్రీనివాస శర్మ గారికి, రామ్మోహనాచార్యులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరపున నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు గారికి, అలాగే సెక్రటరీ గారికి, కోశాధికారికి కూడా వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యుల తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మన వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి నాకు మరియు నారాయణ రామ్మోహనాచార్య గారికి రాష్ట్ర స్థాయిలో పురోహిత విభాగంలో నాకు, అర్చక విభాగంలో రామ్మోహనాచార్య గారికి ఉపాధ్యక్షులుగా ఎన్నిక చేయటం జరిగింది. దానికి సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తించి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా శ్రేయోదాయకమైనటువంటి కార్యాలు చేయడానికి మేమందరూ కూడా సహకారం అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. రేపు ఏప్రిల్ 15వ తేదీన ఏలూరులో జరగబోయేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సంఘానికి
ఈ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీ కోనూరు సతీష్ శర్మ గారికి, హెచ్కే మనోహర్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి హెచ్కే మనోహర్ గారికి, కోశాధికారిగా ఎన్నికైనటువంటి పులిపాక ప్రసాద్ గారికి, అలాగే అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి శ్రీ సత్యవాడ దుర్గా ప్రసాద్ గారికి కూడా మా వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ బంధువుల తరపున అభినందనలు తెలియజేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఇక ఉగాది పురస్కారాలు కూడా ఈ సభలో ఇవ్వబోతున్నారు కాబట్టి బ్రాహ్మణ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున వినుకొండ నియోజకవర్గం రాష్ట్ర అర్చక విభాగం ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సమాఖ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రెసిడెంట్గా ఎన్నికైన కోనూరు సతీష్ శర్మ గారికి, సెక్రటరీగా ఎన్నికైన హెచ్కే మనోహర్ గారికి, కోశాధిగా ఎన్నుకోబడిన పులిపాక ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అడ్వైజర్ కమిటీ చైర్మన్గా శ్రీ సత్యవాడ దుర్గా ప్రసాద్ గారికి, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలికేపల్లి వెంకటేశ్వర వినుకొండ నియోజకవర్గ ఒక నిమిషం దాదాపు 3 దశాబ్దాలుగా గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా సేవా కార్యక్రమాల్లో ప్రజల మధ్యనే ఉన్నామని, ఇక నుంచి తమ ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం చేస్తామని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి తెలిపారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ తెలుగుదేశం ఆధ్వర్యంలో బుధవారం వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్, బస్టాండ్ సెంటర్ వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నేడు గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ చైర్మన్ దస్తగిరి గారు, కూటమి నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూటమి నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శక్తి లీలాంజన్ ఫౌండేషన్ తరఫున చలివేంద్రాలు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మా వినుకొండలో మరి నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి నీటి కొరత సమస్య మరి చీఫ్ విప్గా ఆంజనేయులు గారు వినుకొండ నీటి పరిస్థితిని మరి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయన హయాంలోనే టీడీపీ పార్టీ తరఫున నేడు గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ చైర్మన్ దస్తగిరి గారు, కూటమి నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా శివశక్తి ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లీలావతి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. అది మంచినీళ్ళ కోసం ఈరోజు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈరోజు తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు మక్కర్ గారు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొనడం ఎంతో అభినందనీయం. ముఖ్యంగా గత 27 సంవత్సరాల నుండి శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయం. మరి ఇప్పటి నుండి లీలావతి గారు చెప్పినట్టు ఐఏఎస్ ఐపీఎస్ చదివే వాళ్ళు ఉన్నారు. పల్నాడు జిల్లా నుండి ఎస్సీ ఎస్టీల్ని, బీసీల్లో నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతూ చాలా అవస్థలు పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ప్రత్యేక చేయూతనివ్వాలని చెప్పేసి మరి ఇస్తారని చెప్పేసి లీలావతి గారు చెప్పడం ఎంతో అభినందనీయం. అలాగే ఇల్లు లేనటువంటి ఎస్టీలు
చెంచులు యానాదులు అలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు టేకప్ చేయాలి శివశక్తి ఫౌండేషన్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. రెండోది తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు ఇంకో చలివేంద్రం ఓపెన్ చేపిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ ద్వారా ఇక్కడ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేశారు. భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. నాకు అప్పచెప్పిన బాధ్యత ప్రజలు ఎన్నికలకు ముందు జీవి ఆంజనేయులు గెలిస్తే వారి స్కీమ్ పూర్తి చేస్తాడనే నమ్మకంతో గెలిపించారు. 121 కోటి అవసరమైతే 190 కోట్లైనా తీసుకొచ్చి ఎంత అవసరమైతే అంత నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా రానున్న 3 సంవత్సరాల్లో వాటర్ స్కీమ్ మొత్తం డోర్ టు మొత్తం పూర్తి చేస్తాము. పెద్ద స్కీము ఈ పెద్ద స్కీమ్ అంతా పూర్తి చేసి ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామ సీమలకు కూడా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ట్యాపు గ్రామ సీమలన్నిటికీ కూడా పల్నాడు వాటర్ పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు అండదండలుగా ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా. మన రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఘాట్ రోడ్డు ఈ వారంలో పనులు మొదలు పెడుతున్నాం. చకచక పూజ చేస్తాం. బీటీ రోడ్డు అయిపోయేదాకా వదిలిపెట్టాం. ముందు ఘాట్ రోడ్డు పూజ చేస్తాం, బీటీ రోడ్డు వేస్తాం. రామలింగేశ్వర స్వామి గుడి కమిటీతోటి రామలింగేశ్వర స్వామి గుడి పూజ చేస్తాం. మెట్లు కాలిదారి మెట్లు దారి కూడా తొందరలోనే పూర్తవుతుందని సందర్భంగా రోజు వేసవికాలము నీటి ఎద్దడి గతంలో సరిగా మంచినీళ్ళు గత ప్రభుత్వాలు అందివ్వలేకపోయిన పరిస్థితి చూసాము. వేసవి కాలంలో మళ్ళీ ఇప్పుడు చెరువు నింపాం. మళ్ళీ మెయిన్ కెనాల్ ఎప్పుడు ఆపుతారో మళ్ళీ మంచినీళ్ళ చెరువు నింపుతాం. వేసవి కాలంలో నీళ్ళు ఇబ్బంది రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాము. మంచినీళ్ళు అందించే విధంగా ముందుకెళ్తామని మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తున్నాం. బ్రహ్మాండంగా మంచినీళ్ళు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 చలివేంద్రాలు ఓపెన్ చేయబోతున్నందుకు మున్సిపల్ కమిషనర్ గారికి, డాక్టర్ దస్తగిరి గారి చైర్మన్కి అభినందనలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో ఓ చిన్నారి మృతి చెందినట్లు మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవికుమార్ వివరణ ఇచ్చారు. గత నెలలో నర్సరావుపేటలో ఓ చిన్నారి జ్వరం, ఫిట్స్ లాంటి లక్షణాలతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా 2-3 రోజులకి ఆరోగ్యం కొంత మెరుగైంది. మళ్లీ జ్వరం తిరగబడితే మంగళగిరి ఎయిమ్స్ లో చేర్పించారు. ఈ పాప చికిత్స పొందుతూ మార్చి 15న మృతి చెందింది. ఎయిమ్స్ పరీక్షల్లో లెప్టోస్పైరోసిస్ అంటే పురుగు కాటు వలన వచ్చే వ్యాధి వలన అలా జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. బర్డ్ ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్లు ఇంతకాలం ఉండవని, సాధారణంగా బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతాయి, కానీ అలాంటిది పల్నాడు జిల్లాలో ఎక్కడ నమోదు కాలేదని రవికుమార్ తెలిపారు. ప్రజలు ధైర్యంగా చికెన్ తినవచ్చని, అయితే బాగా ఉడికించుకుంటే మంచిదని తెలిపారు. రకరకాల మీడియాలో వస్తున్న దాని గురించి మన పల్నాడు జిల్లాలో నర్సరావుపేట టౌన్లో బర్డ్ ఫ్లూతో పాప చనిపోయిందనే వార్తలు రకరకాల మీడియాలో వస్తున్నాయి. దాని గురించి వివరణ ఇద్దామని మేము ముందుకు వచ్చాము. యాక్చువల్లీ ఏం జరిగిందంటే 1 month బ్యాక్ ఒక పాపకి మన నర్సరావుపేట టౌన్లో ఒక పాపకి జ్వరం లక్షణాలు, జ్వరము దాంతోపాటు కొద్దిగా ఫిట్స్ లాగా వచ్చినాయి. అందుకోసమని ఆ పాప వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అది తర్వాత అది కొద్దిగా 2-3 రోజుల పాటు తగ్గి మరలా ఈ లక్షణాలు జ్వరం కానీ దగ్గు కానీ వస్తుంటే వాళ్ళు ఆ పాపని మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వైద్యం కోసం తీసుకెళ్లారు. అది పోయిన నెల 4వ తారీఖున అక్కడ అడ్మిట్ చేశారు. పాప ట్రీట్మెంట్ తీసుకుంటూ మంగళగిరి హాస్పిటల్లోనే 15వ తారీఖున మార్చి 15వ తారీఖున అక్కడ చనిపోయింది పాప. హాస్పిటల్లో ఉన్నప్పుడు చేసిన రకరకాల టెస్టుల ప్రకారం అక్కడ మంగళగిరి హాస్పిటల్ వాళ్ళు ముఖ్యంగా లెప్టోస్పైరోసిస్ ఒక పురుగు లాంటిది ఉన్నందువల్ల వస్తుందని ఆ డయాగ్నోస్ ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నారు. దాంతోపాటు వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నందువల్ల కొన్ని బ్లడ్ శాంపుల్స్ అక్కడ పరీక్ష చేసుకొని తర్వాత మా శాంపుల్స్ని పై ఇన్స్టిట్యూట్స్ పంపించినప్పుడు ఈ బర్డ్ ఫ్లూ లైక్ ఇల్నెస్ ఉందని నిర్ధారణ అయింది. దాన్ని అది అంటే ఆ నిర్ధారణ కావడానికి టైం దగ్గర 25-26 తారీఖులో అది రిపోర్ట్స్లో వాళ్ళకి వచ్చి వెళ్ళినాయి అన్నమాట. సో ఆ రిపోర్ట్స్ మన స్టేట్ గవర్నమెంట్కి తేవడంతో ఇమ్మీడియట్గా స్టేట్ గవర్నమెంట్ మమ్మల్ని అలర్ట్ చేసి ఆ ఏరియాలో ఏంటి ఒకసారి సర్వే అంతా చేసుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, ఇంకా ఎవరికైనా అటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయేమో అని కన్ఫర్మ్ నేను అంతా సర్వే చేసాం. మీరు ఆ ఏరియాలో మిగిలిన క్యాంపులు పెట్టడం జరిగింది. సో ఆ ఏరియాలో ఒకటి ఎవరికీను దగ్గర మా వాళ్ళు ఒక
1500 ఇల్లు దాకాను నిన్న ఈరోజు కూడా సర్వే అనేది జరుగుతుంది. ఎవరికి కూడాను ఈ లక్షణాలు అనేవి అంటాం, ILI అంటాం, అంటే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ సింటమ్స్ అంటాం, ఎవరికి లేవు. అలాగే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నిన్న అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి నిన్న బ్లడ్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ నెగిటివ్ వచ్చింది మనకి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడో 1 month బ్యాక్ అయిన ఇన్ఫెక్షన్ ఇది, కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకవేళ అది పడుకుని అయి ఉంటే ఆ ఇన్ఫెక్షన్ 1 week లోపే ఎవరికైనా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత 1 month తర్వాత స్ప్రెడ్ అయ్యే అవకాశం అంటే ఎవరికి లేదు. ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి కూడాను క్లోజ్ కాంటాక్ట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడాను ఎటువంటి లక్షణాలు, అందరూ చాలా పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉన్నారు. చిన్న దగ్గు జలుబు కూడా లేదు, ఆ ఏరియాలో కూడా ఎవరికీ లేదు. రెండోది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన జిల్లాలో బర్డ్ ఫ్లూ అనడానికి ఇది అవును కాదు అనడానికి అన్ని పక్కన పెడితే మనం యూజువల్గా బర్డ్ ఫ్లూ ఒక జిల్లాలో ఉంది అంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.